16 సంవత్సరాల తర్వాత శిల్ప సూపర్ మార్కెట్ ఒక సేవలని మేము కొనసాగించలేకపోతున్నందుకు నంద్యాల ప్రజలకి క్షమాపణ తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి శిల్పా సేవా సమితి ఒక సూపర్ మార్కెట్ ని శిల్పా సహకారాన్ని ఆదరించినటువంటి నంద్యాల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతో కొంత మీ కష్టాలలో ఒక చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి దాన్ని తెరిచినాం. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో, ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు మీరు చూసినారు. 2 సంవత్సరాలుగా సుదీర్ఘ కోర్టులో కాబట్టి అన్ని దానిలో ప్రయత్నం చేసి సరే ఎట్లాగూ ఇంకా ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అక్కడ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సేవా కార్యక్రమం అంటే సూపర్ మార్కెట్ వరకు మూసేస్తున్నందుకు చాలా బాధతోటి నంద్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి క్షమాపణ తెలియజేస్తూ 16 సంవత్సరాల తర్వాత శిల్ప సూపర్ మార్కెట్ ఒక సేవలని మేము కొనసాగించలేకపోతున్నందుకు నంద్యాల ప్రజలకి క్షమాపణ తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి శిల్పా సేవా సమితి ఒక సూపర్ మార్కెట్ ని శిల్పా సహకారాన్ని ఆదరించినటువంటి నంద్యాల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతో కొంత మీ కష్టాలలో ఒక చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి దాన్ని తెరిచినాం. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో, ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు మీరు చూసినారు. 2 సంవత్సరాలుగా సుదీర్ఘ కోర్టులో కాబట్టి అన్ని దానిలో ప్రయత్నం చేసి సరే ఎట్లాగూ ఇంకా ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అక్కడ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సేవా కార్యక్రమం అంటే సూపర్ మార్కెట్ వరకు మూసేస్తున్నందుకు చాలా బాధతోటి నంద్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి క్షమాపణ తెలియజేస్తూ